సో ఏంటి ఎప్పుడు పరిచయం ఏర్పడింది ఏంటి? మా పరిచయం ఇప్పటిది కాదు, 2 జన్మల ముందుది. I don't think so. No, no, no. సో మేము ఫ్రెండ్సా, లవర్సా, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండా, లివింగ్ రిలేషన్ లో ఉన్నారా? ఇవేం కాదు. Never, ever, ever, కానీ సార్కి కొంచెం బెట్ ఎక్కువ కదా, మాట్లాడరు. been. J'appelle ma femme. హీరోయిన్ హీరో తనేనా? హీరోయిన్ అంటే నాకు హీరో అంటే లక్షణ. ఓకే. నీకు ఎవరైనా ఉంటే కూడా చెప్పు. నీ తర్వాతే కానీ ఎవరెవరు తెలుసు కదా. అంతే కదా, ఏం చేసినా నీకు అదే అనిపిస్తుంది. సో తన ఫేవరెట్ హీరో ప్రభాస్. చెప్పు, నవ్వుతావేంటి చెప్పు. రాంగ్, నేను ఎన్ని ఇంటర్వ్యూస్ లో, మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా కదా. రీసెంట్ గా నేను ఎక్కువ చెప్తున్నప్పటికీ నీకు అలా అనిపించింది. ఓకే. నీకు నిజంగా ఇప్పుడు దీనికి ఏమంటాం ఆన్సర్? అయినా నాకు తెలియదు అంటున్నా. తెలియదు నాకు. దాన్ని ఇప్పుడు ఎందుకు తెలుసుకోలేదు? చాలా మంది ఉన్నారు, అయినా కూడా ఇనాయానే ఎందుకు మీరు? దీనికి మీకు 1 పాయింట్ మైనస్. అయ్యో ఇప్పుడేనా? ఇంటర్వ్యూ వరకే పాయింట్ మైనస్ చేస్తావు నువ్వు. ఎందుకు మీరు పర్సనల్ గా ఉండేది ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేస్తున్నారు అని కొంతమంది. ఇలా డాడీ ఇలా డాడీ కూడా పాస్ అయిపోయారు. అండ్ ఆ సిచ్యువేషన్ లో లైక్ ఇది హెయిర్ తీస్తారు కదా, ఓన్లీ ఆ మూవీ కోసం తను హెయిర్ తీయకుండా ఉన్నారు. అంటే ఒక పర్సన్ కి యాక్సిడెంట్ అయ్యింది, ఆ మూమెంట్లో అక్కడ ఉండడం వల్ల తినే కాల్ తీసుకొని హెల్ప్ చేయడము, మెడికల్ బ్యాక్డ్రాప్ కాబట్టి వెంటనే అంబులెన్స్ పిలిచి అక్కడే ఫస్ట్ రైడ్ చేయడం, ఇవన్నీ చేశారు. Came to know a couple of hours back that he's no more and he passed away. అంటే అంత సివియర్ గా జరిగి ఉండేనా? Basically, I don't want to say it in front of the camera, but the organs were all out of the socket here. అన్నా అనుకుంటూ వాడు ఫేస్ పట్టుకొని నాది కాపాడండి, ఐ కాంట్ ఫీల్ మై లెగ్స్ అంటున్నాడు. సో ఏంటి ఎప్పుడు పరిచయం ఏర్పడింది ఏంటి? మా పరిచయం ఇప్పటిది కాదు, 2 జన్మల ముందుది. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? అంటే నేను ఎప్పుడు అదే చెప్తాను, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఐ మెట్ యూ మై ప్రీవియస్ లైఫ్ అని. ఓ సో గుడ్. ఇలా అండర్స్టాండింగ్ తో ఉంటే మంచిగా ఉంటుంది ప్రేమ అనేది. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇప్పటి వరకు చేయలేదు. ఫస్ట్ అని ఏం లేదు, ప్రపోజ్ ఏం చేసుకోలేదు. జనాలు వింటున్నారబ్బా, చెప్పాలి ఇప్పుడు. అలా కనెక్ట్ అయిపోయాం అంతే. నిజంగా మేమిద్దరు ఎప్పటివరకు ఎవరేం ప్రపోజ్ చేసుకోలేదు. చేసావా? అలా కనెక్ట్ అయిపోయాం. కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం, ఏంటి నయా ఇది చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంక వాళ్ళు మొత్తం చెప్పేద్దాం, మాట్లాడేసేయాలి వాళ్ళు. సో మేము ఫ్రెండ్సా, లవర్సా, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండా, లివింగ్ రిలేషన్ లో ఉన్నారా, లేకపోతే ఇవేం పెళ్లి కాదు. చేసుకోబోతున్నారా? ఇవేం కాదు. ఏంటి బియాండ్ దట్? బియాండ్ దట్ అంటే ఏంటి? ఇప్పుడు బియాండ్ దట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకోవచ్చు. అంతకు మించి అయ్యో, అంతకు మించి ఇంకేముంటుంది? కొత్తది రాసుకోవాలి. అంటే దీనికి ఒక పేరు పెట్టదలుచుకోలేదు, ఉన్న పేర్లని వాడదలుచుకోలేదు. సో ఫ్యూచర్ లో ఎవరైనా అడిగితే మీది ఎలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఇనాయ గౌతమ్ లాంటి రిలేషన్షిప్ అలానే చెప్పుకోవాలి. ఇంగ్లీష్ లో ఇట్లా సోల్ కనెక్షన్ అంటారు కదా, బియాండ్ దట్. ఓకే, సోల్ కనెక్షన్ అని చెప్పుకోవాలి. సోల్ కనెక్షన్ అన్నప్పుడు వీడియోస్ చేస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు, మరి ఏంటి అనేది ఒకటి రివీల్ చేయొచ్చు కదా. ఏం రివీల్ చేయాలి? పెళ్లి చేసుకోబోతున్నామని లేకపోతే నాకు తెలీదు, నాకైతే తెలియదు. అది నో ఐడియా, ఇంకా అంత ఆలోచించలేదు. చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారా? పెళ్లి అనే కాన్సెప్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. we are enjoying at this moment. We are enjoying this phase of our life. ఓకే. సో ఈ ఫేస్ ని చాలా బాగా ఎంజాయ్ చాలా చేస్తున్నాము. కన్ఫ్యూజ్ చేస్తున్నామా? అంటే ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు, కానీ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండి మేము ఈ ప్రజెంట్ ఇది మేము ఎంజాయ్ చేస్తున్నాము, ఇంకా మ్యారేజ్ థాట్ లేదు అనేసరికి అర్థం అవ్వట్లేదు నాకు. బట్
ఏంటి అంటే మ్యారేజ్ థాట్ లేదన్నాను, కానీ తన్ని వదిలేసి లైఫ్ లాంగ్ ఉండగలనా అంటే తను వదిలేసి ఒక్క క్షణం ఉండలేను. మీరు అసలు ఇంపాసిబుల్. మీరు ఎప్పుడైతే గోవా ట్రిప్ స్టార్ట్ చేశారో అవి పెట్టడం వల్ల మాకు తెలిసింది. బట్ బిఫోర్ మీరు ఎప్పటి నుంచి ఇద్దరు పరిచయం ఉన్నారు, ఎప్పటి నుంచి ఇలా కలిసి తిరుగుతున్నారు ఏంటి? ఒక 2 years బ్యాక్ ఇట్లా ఒక పార్టీలో హాయ్ బాయ్ అన్నట్టు కలిసాము. బట్ ఇక్కడ ఇప్పుడు ఫిబ్రవరిలో కైండ్ ఆఫ్ ఓకే, ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఒక బ్యాడ్ సిచ్యువేషన్ తర్వాత వి రియలైజ్డ్ హౌ మచ్ వి లైక్ ఈచ్ అదర్, హౌ మచ్ వి డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ అండ్ వి కాంట్ లివ్ వితౌట్ దట్ పర్సన్ అని అనిపించినప్పుడు ఇంకెందుకు హైడ్ చేయాలని చెప్పి అనిపించింది. నెక్స్ట్ ఒక ఇంక ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి ఏమీ కాదు. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏమో నువ్వు పెద్ద అట్రాక్టివ్ గా లేదని చెప్పాను నేను. నిజంగా మాట్లాడుతా, ఎందుకు లేరు? ఇప్పుడు నేను వదిలి కూడా వదిలేనులే, అది వేరే విషయం. ఓకే, ఫస్ట్ అలా, దాని తర్వాత అంటే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక మంచి ఒక టైప్ లో ఉంటారు, ఇంకొకరు వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఒక 100% మ్యాచ్ ఎవరైనా నాకున్నారంటే అది తను, తనకి ఎవరైనా ఉన్నారంటే అది నేను, కొన్ని విషయాల్లో తప్పితే. అఫ్ కోర్స్ అన్ని మ్యాచ్ అవ్వవు, 99.9% మ్యాచ్ అవుతుంది. ఒక చిన్న ఎక్కడో ఒక దగ్గర నాకు స్వీట్స్ అంటే ఇష్టం, తనకి ఇష్టం లేదు, అంతే. అదొక్కటి తప్పితే స్వీట్స్ అనేది ఒక ఫ్యాటీ ఫుడ్, అందుకే ఆయనకు నచ్చి వెల్నెస్ కోచ్ అక్కడ. ఫ్యాట్ కాదు, స్వీట్స్ ఫ్యాట్ కాదు, కానీ గ్లూకోజ్. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్నెసెసరీ. ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇద్దరికి ఒకేసారి కొన్ని సిచ్యువేషన్స్ లో వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఎలా మేనేజ్ చేస్తూ అంటే ఉంటారు? కోపం ఇస్ అన్ ఎమోషన్, ఒకళ్ళ మీద ఒకరికి రాదు, అది డిఫరెన్స్. ఎంత కైండ్. ఒకరి మీద ఒకరికి కోపం రాదంటే లైక్ తన మీద రాదు, ఒకవేళ తన మీద కోపం వచ్చినా తను చేసే ఏదో ఒక థింగ్ వల్ల రావచ్చు, కానీ తన మీద రాదు అనేది తను చెప్తున్నాడు. అది నాకు బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. యాక్చువల్గా చిన్న చిన్నవి అండ్ అన్ని కామన్, అండ్ దాన్ని ఎలా మనం తీసుకుంటున్నాము, ఒక్కొక్క పర్సెప్షన్, దాన్ని ఇలా కూడా థింక్ చేయొచ్చు, ఇంకోలా కూడా థింక్ చేయొచ్చు అనేది. లైక్ మన ఫ్యామిలీలో మమ్మీ డాడీ ఉన్నారు, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఫస్ట్ తిడతారు, మళ్ళీ మనం ఫీల్ అవుతున్నామని తెలిసి దగ్గరకు వచ్చి మనకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. సో కొంచెం నాకు ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కనిపిస్తున్నారు. తన ట్రీట్మెంట్ రివర్స్, తిట్టడు, ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెనేషన్ లోనే మనకు అర్థమవుతుంది, నేను ఎందుకు ఇలా ఆలోచించా, ఇలా ఆలోచిస్తే ఇలా ఉండదు కదా అని మనమే మనకు అనిపిస్తుంది. అవునా, ఓకే, ఆలోచించామా అనిపిస్తుంది. యాక్చువల్లీ అది బ్యాడ్ పేరెంటింగ్ అండి, పిల్లల్ని తిట్టడం అనేది. అది ఇన్ఫాక్ట్ నేను పేరెంట్స్ కూడా ఐ కౌన్సిల్ దెమ్, ఇట్స్ వెరీ బ్యాడ్ పేరెంటింగ్. మనము పిల్లల్ని వాళ్ళకి ఏం తెలియదు అన్న దృష్టిలో, మనకన్నా తక్కువ దృష్టిలో చూడకూడదు. వి షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్స్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ మంచిగా, బికాస్ దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్. వాళ్ళ నొల్లో కూర్చోబెట్టుకొని నచ్చ చెప్పుకోవాలి. యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. And we should learn from their perspective. Okay. They have a very beautiful world. మన పెద్దగా అయిపోయి మన వరల్డ్ ని చాలా పాడు చేసేసుకున్నాము, బట్ వాళ్ళ వరల్డ్ చాలా ప్యూర్ ఉంటుంది. సో ఆ ప్యూరిటీని మనం డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళని తిట్టకుండా, ఓహో ఆ బాబు గాని ఆ పాప గాని అలా ఆలోచించిందా, ఇలా కూడా ఆలోచించచ్చు అని ఎవరైతే టైం స్పెండ్ చేయలేరో పిల్లలతో, వాళ్ళు తిడతారు, అలా ఎందుకు చేస్తున్నావు, అలా చేయకు అని చెప్తారు. వి టీచ్ దెమ్ ఆర్ వేస్, విచ్ ఇస్ ఎవ్రీ టైం నేను ఏదైనా చేస్తే, ఏదైనా సంథింగ్, ఇప్పుడు ఇద్దరు ఉన్నాం అనుకోండి, కప్ ఏదైనా కింద పడిపోయినా, ఏదైనా ఇది జరిగినా ఫస్ట్ వచ్చి పడుతుంటాడు. ఇంకేమనిపిస్తుంది, ఫస్ట్ ఇంకేముండదు, మంచి హ్యాపీగా ఉంటది. కూల్. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చి నీకు దేవుడు ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చాడంటే నమ్ముతావా? 100%. ఆఫ్టర్ స్ట్రగుల్స్ తర్వాతే ఒక లైఫ్ ఇస్తాడు కదా. ఐ మీన్ మై బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. నీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ చేసుకుందాము, దీంతో లైఫ్ లాంగ్ ఉందాము అనే ఒక డిసైడ్ ఏమైనా అయ్యావా? అంటే ఇప్పుడు నా డ్రీమ్ కాదు, మా డ్రీమ్ అయింది. That's true. సో ఇండివిజువల్ గా సాధించి ఒంటరిగా మిగిలిపోకుండా, బట్ ఐ వాంట్ him to come to our Telugu industry. We need him actually ga. Okay. Telugu industry lo in fact నాకు ఆ ఫైర్ స్టార్ట్ చేసింది అనమాట. ఓకే బూస్ట్ అప్ ఇస్. ఎందుకు కాదు, నేను ఎందుకు అని చెప్తాను. ఫస్ట్ తన దాంట్లో తను ఉన్నాడు, తన దాంట్లో. బట్ ఎందుకు నేను రమ్మన్నాను అంటే, తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండే బిఫోర్, అండ్ దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి తను ఎందుకు ఇదైపోయిందని చెప్పి.
తిను ఇదేంటి థియేటర్స్ చేశాడు, సంహారాలో థియేటర్స్ చేసి థియేటర్స్లోనే అంటే లైక్ అక్కడ జడ్జిగా వెళ్ళేవాడు, నాటకాలు చేసే వాళ్ళకి జడ్జిగా వెళ్ళేవాడు. అంటే అంత ఉంది, ప్యాషన్ లేకపోతే అది జరగదు కదా. అవును. సో అప్పుడు అక్కడ అంత ఉంది. దాని తర్వాత మూవీస్లో కూడా చేశాడు కొన్ని. ఒక మూవీ చెప్పని పేరు, అన్ఫార్చునేట్లీ ఒక పెద్ద హీరో మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్. అండ్ అదేమైందంటే ఆ మూవీ ఆ హీరోకి నచ్చక సో తిన సీన్స్ అన్ని రిమూవ్ చేసేసారు. ఆఫ్టర్ దట్ ఆ సిచ్యువేషన్ లో వీళ్ళ డాడీ కూడా పాస్ అయిపోయారు. అండ్ ఆ సిచ్యువేషన్ లో లైక్ ఇది హెయిర్ తీస్తారు కదా, ఓన్లీ ఆ మూవీ కోసం తను హెయిర్ తీయకుండా ఉన్నారు. ఒక రిచువల్ ని కూడా పక్కకు పెట్టేసి దానికోసం అంత సాక్రిఫైస్ చేసి అంత ఉన్న తర్వాత ఆ మూవీలోంచి తనవన్నీ తీసేసారు. ఎందుకంటే తిను చాలా బాగున్నాడు ఆ హీరో కంటే అనే ఒక్క రీజన్ తో హీరోని నామినేట్ చేస్తున్నారని. సో ఇంకా దాని తర్వాత నుంచి అలాంటి ఉన్నప్పుడు చాలా, సో దాని తర్వాత తిను వీక్ అయిపోతాం కదా, ఇంకా బయటకు వచ్చేసారు. కంటిన్యూటీ కోసము అంటే మన ఆచారం ప్రకారం తలనీలాలు తీసేసేయాలి. అండ్ నేను ఒక్కడే కొడుకునండి. అయ్యో, ఓన్లీ వన్ సన్, సిబ్లింగ్స్ కూడా ఎవరు లేరు. అలాంటిది అంతా నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 90 days దాకా షూటింగ్ అయింది. 3-4 days డబ్బింగ్ కూడా అయింది. 3-4 days డబ్బింగ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డైలాగ్స్ ఉంటాయి 3-4 days అంటే. అండ్ తిను ఏదైనా చాలా ఫాస్ట్ గా చెప్తాడు. ఇప్పుడు నాకేమో ఒక స్క్రిప్ట్ నా ఓన్ వాయిస్ నేనే వెళ్ళి, బికాస్ థియేటర్స్ లో పెద్ద పెద్ద పేజీలు చేసి ఉంటాడు కదా, తనకేం పెద్దగా పట్టదు. నాకు ప్యాషన్ అన్నమాట. బట్ మై ప్రొఫెషన్ ఇస్ మై ఎడ్యుకేషన్ బికాస్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ డూ good to the community. I worked in a Medicity hospital before. After coming back from New Jersey, I worked in Medicity first. అక్కడ రోజు పేషెంట్స్ వస్తూ ఉంటే నాకు బాధ అయ్యేది. రోజు వెళ్తున్నాము అవన్నీ చూసి ఆల్ ద డిసీజెస్ అండ్ ఎవ్రీథింగ్, దే కుడ్ హావ్ ఈజీలీ ప్రివెంటెడ్ ఇట్. మనం 3rd class లో కూడా చదువుకుంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. It's a very simple statement, but people don't take any action towards it. అండ్ హాస్పిటల్లో ఇట్లా అడుగు పెట్టగానే ఫస్ట్ అదే ఉంటుంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అది చదివి అయ్యో వీళ్ళు డాక్టర్ దగ్గరికి, ఐ మీన్ డాక్టర్స్ ఆర్ గ్రేట్, దే డూయింగ్ గ్రేట్, బట్ ప్రివెంట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీ లైఫ్ లో అమ్మ ఇనాయ అంటే ఏంటి, ఏం చెప్తారు? అయ్యో అదేం లేదు, నాకన్నా ముందు తనంటది అమ్మనే అని. మేమిద్దరు ఒక పార్టీ, మేము ముగ్గురు కలిసామంటే యాక్చువల్ మేము ముగ్గురు కలిసామంటే మేమిద్దరు ఒక సైడ్ ఉంటాం, దీని ఒక సైడ్ ఉంటాం. ఇప్పుడు మాత్రమే అక్కడ ఇప్పుడు నా పార్టీ అన్నట్టు ఇద్దరం ఒకటే అన్నట్టు మాట్లాడుతుంది కదా. ఒకసారి మా ఇంటికి వెళ్తే మా మమ్మీ తిను ఒక పార్టీ అయిపోతారు, నన్ను కనీసం లిస్ట్ లో కూడా తీసుకోరు. అలానే ఉండాలి మంచిగా ఇద్దరు. క్వశ్చన్ ఆన్సర్ చెప్పు అడిగారు చెప్పేసి ఇంకా దానికి ఆన్సర్ అదే, తనే చెప్తుంది కదా మా మమ్మీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎంత బాగా చూసుకుంటే అంత. షీ ఈజ్ అ వెరీ లవ్లీ పర్సన్, కైండ్ అంటే పర్సన్, తిను అమ్మ అని పిలుస్తుంది. గుడ్. అండ్ మై మామ్ ఇస్ వెరీ మోడర్న్, ఫ్రెండ్లీ పర్సన్, మోడర్న్. ఒక మదర్ లో ఫ్రెండ్ కూడా చూసుకోవాలంటే ఆవిడనే చూసుకోవచ్చు. అలానే ఉండాలి. మరి ఆ ఫ్రెండ్ కోరుకుంటుంది ఏంటి, నిన్ను ఏదైనా మంచిగా ఏదైనా పోస్ట్ పెట్టినా హాట్ ఉన్నావురా బేబీ ఇట్లా అంటది. అదే ఆ ఫ్రెండ్ కు ఒక కోరిక ఉంటుంది కదా, ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని ఏమన్నా ఉందా? అట్లాంటివి ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదు. అంటే అలా ఏం ఫస్ట్ మేము కలవడం మమ్మీకి చాలా హ్యాపీ. ఫస్ట్ వీళ్ళు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి తీసుకెళ్లారు, టోటల్ హోల్ ఫ్యామిలీ. నేను ఒకటి ఆడ్ పర్సన్ అనిపించా, బట్ హోల్ ఫ్యామిలీతో కల్పించారు. అప్పుడు ఇంకా వాళ్ళ మమ్మీ కూడా అదే రోజు కల్పించారు. వాళ్ళ మమ్మీ అందరికి తీసుకెళ్ళి అంటే లైక్ ఎవరైనా కొంచెం ఇలా అనుకుంటారు ఏం చెప్పాలని, అలా కాదు. ఓ అరే సన్నీ అని పిలుస్తారు, అరే సన్నీ గర్ల్ ఫ్రెండ్ రండి, చిన్న పిల్లలు కూడా సన్నీ గర్ల్ ఫ్రెండ్. ఓ సో క్యూట్. తిను మా మదర్ ని కలవడం కూడా ఫంక్షన్ లోనే అన్నమాట ఫస్ట్. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మమ్మీతో కూడా చేయాలి మరి, ఇంటర్వ్యూ చేస్తారు. షీ ఇస్ వెరీ కైండ్ అండ్ చెప్పా కదా మా మమ్మీ డాడీ బావమర్దలు అన్నమాట. అండ్ షీ ఇస్ వెరీ యంగ్, షీ ఇస్ 48-49 నౌ. బట్ వాళ్ళిద్దరు తొందరనే పెళ్లి చేసుకొని నన్ను తొందరనే కనేసారు. సో షీ ఇస్ లైక్ అంటే నాకు మేమిద్దరం వి ఆల్వేస్ ఫైట్. నాకు సిబ్లింగ్స్ లేకపోవడం వల్ల మేమిద్దరం ఎప్పుడు కొట్లాడుతూనే పెరిగాం.
ఓకే అంటే ఓకే మమ్మీకి 20 years కే నేను పుట్టడము అంటే మా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అదే అదే ఒక 20 చిన్న years ఏజ్ కాబట్టి difference ఉంది. సో వి ఆల్వేస్ గొడవ ఫైట్. పడుతూనే ఉంటారు వీళ్ళిద్దరు. అవునా చిన్న చిన్న విషయాలకి ఎలాగా ఫ్రెండ్స్ ఎలాగా మాట్లాడుకొని గొడవ పడుతూ ఉంటారు. అంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ అది. మళ్ళీ కలిసి ఉంటారు, మళ్ళీ ఫైట్ చేసుకుంటుంటారు. అది ఉంటుంది. నవ్వుతూ నేను మమ్మీ సైడ్ తీసుకుంటా అప్పుడు అప్పుడు ఒక్కడైపోతాడు. మా ఇద్దరికి పంచ ప్రాణాలు అట్లని కాదు, కానీ ఏంటంటే అదొక క్వారల్. సో లైఫ్ లో ఏదైనా మిస్ అయింది అనుకున్నది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుందా? 100% లైఫ్ లో తినలేకముందు నాకు నథింగ్ అనిపించింది. ఏముంది, ఇదే ఇంట్లో నేను చాలా డేస్ ఒంటరిగానే ఉన్నాను. నేను ఒక్కదాన్నే పడుకోవడం, 3 BHK ఉన్నా ఒక్కదాన్నే పడుకుంటుండే. బట్ అప్పుడు చాలా లోన్లీ ఫీలింగ్ ఉండే. ఏదైనా బాధ వచ్చినా ఎవరు చెప్పుకునే వాళ్ళు ఉండరు. అండ్ నా కైండ్ ఆఫ్ ఏంటి అంటే నేను ఎక్కువ అందరితో ఏది చెప్పుకోను. ఫ్రెండ్స్ ఉన్నా నేను వాళ్ళకి 100% అయితే షేర్ చేసుకోను. ఏది నేను షేర్ చేసుకోను. బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటది. ఇప్పుడు చెప్తే తర్వాత మన గురించి ఏం మాట్లాడతారు, బయట ఎలా ఉంటుందో, మళ్ళీ ఎవరు ఎలా మారుతారు ఏ సిచ్యువేషన్ లో అని చెప్పి. బిగ్ బాస్ లో కొన్ని చూసి వచ్చావు. అలాంటిది నా లైఫ్ అంతా జరిగింది. బిగ్ బాస్ లో ఎలాగా నాకు ఫ్రెండ్స్ లేరు, ఎవరు నాతో ఉండరు. నా హోల్ లైఫ్ ఐఎమ్ లివింగ్ అలోన్. ఒక పర్సన్ కి యాక్సిడెంట్ అయ్యింది, ఆ మూమెంట్లో అక్కడ ఉండడం వల్ల తినే కాల్ తీసుకొని హెల్ప్ చేయడము, మెడికల్ బ్యాక్డ్రాప్ కాబట్టి వెంటనే అంబులెన్స్ని పిలిచి అక్కడే ఫస్ట్ రైడ్ చేయడం, ఇవన్నీ చేశారు. సో ఆ పర్సన్కి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలని ఉంది మాకు. మేము జస్ట్ ఏంటంటే మేము మూవీకి వీళ్ళ మమ్మీని తీసుకునే మూవీకి వెళ్ళాము. మేము ముగ్గురు కలిసి మూవీకి వెళ్ళి థియేటర్ నుంచి రిటర్న్ అవుతున్న టైంలో జస్ట్ ఒక కార్ ఆగుంది అండ్ ఒక బైక్ ఇలా పడిపోయి ఒకరు ఇలా కాలు కొట్టుకుంటున్నాయి. అక్కడ మీరు వెళ్ళే ముందు వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? ఎవరు ముట్టుకోలేదు. అంటే ఒకటి ఏంటంటే భయపడతారు కదండి, ఒక ఇద్దరు ముగ్గురు రౌండ్ చేశారు, అఫ్ కోర్స్ పానిక్ అవుతారు, భయపడ్డారు. అదంతా చూసి ఆ బ్లడ్ షెడ్ చూసి దే వర్ ఇన్ పానిక్. ఫుల్ వర్షం పడుతుంది. కంప్లీట్ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అంతా అయిపోయింది. మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అయింది. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంట. తర్వాత లివర్ పోయింది, రిప్స్ డ్యామేజ్ అయింది, ఇరిగిపోయాయి. 1-2 ఆర్గన్స్ అంటే ఒకటి పెల్విక్ గర్డల్ నుంచి కంప్లీట్లీ కేమ్ అవుట్. మేము బతుకుతాం అనుకున్నాం ఆ టైంలో. అంటే ఫస్ట్ డే వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పారు. సెకండ్ డే వెళ్ళాం హాస్పిటల్కి, ఆపరేషన్కి అప్పుడే తీసుకెళ్లారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈజ్ ఓకేనే అన్నారు. తర్వాత థర్డ్ డే వాళ్ళు ఇంకా నిన్న డాక్టర్స్ హ్యాండ్స్ అప్ అన్నారు, ఇంకా నీకు మేమేం చేయలేమని చెప్పేశారు. తనకి ఏం కాదు, యంగ్ కిడ్డే కదా, మంచిగా బయటకు వచ్చేస్తాడు, తను ఏం అవ్వదు అనుకున్నాము. అలా ఫ్యామిలీ పాపం తట్టుకోలేని పిల్లాడు, 21 years వాడికి. హీ హ్యాస్ అ హోల్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అన్న అనుకుంటూ వాడు ఫేస్ పట్టుకొని నాది కాపాడండి, ఐ కాంట్ ఫీల్ మై లెగ్స్ అంటున్నాడు. హీఈస్ అ వెరీ గుడ్ కిడ్. అంటే ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నాను, వి రిట్రీవ్డ్ హిస్ ఫోన్ పాస్వర్డ్, అన్ని చెప్తున్నాడు హోస్ట్ లో. ఇట్లా అంటే మీరే ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? తన పాస్వర్డ్ చెప్పాడు, సంథింగ్ 4 days దీనికి చెప్పాడు. తను అందరికి లైవ్ లొకేషన్ షేర్ చేసేసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మళ్ళీ తర్వాత ఫోన్ వేరే వాళ్ళకి రెస్పాండ్ బాగా రెస్పాండ్ అయ్యాడు. మేము ఏం అవ్వదు అనుకున్నాం, ఎందుకంటే అంత మంచిగా మాట్లాడాడు. సో గౌతమ్ గారి ఫస్ట్ క్రష్ స్కూల్ టీచర్. నిజమా? కరెక్ట్. ఇవి కూడా షేర్ చేసుకుంటారు. నో సీక్రెట్స్. తన ఫేవరెట్ ఫుడ్ అంటే మటన్ రోగన్ జోష్. ఫేవరెట్ హీరో సమంత. హీరో For me, she is a hero. For what she has been through, నాకు తను రియల్ గా హీరో తను. ఓకే. ఎందుకంటే because we know the condition that she is facing through. Myositis, it's an autoimmune disease. And she is fighting అండి. సో అందుకే ఇంకా మీరు హీరోయిన్ మళ్ళీ ఏం పెట్టుకోలేదు, హీరో తనేనా? హీరోయిన్ అంటే నాకు హీరో అంటే లక్షణాలు. ఓకే. హీరోయిన్ నేనే. నీకు ఎవరైనా ఉంటే కూడా చెప్పు. నీ తర్వాతే కానీ ఎవరెవరు తెలుసు కదా. ఎవరు అప్పుడు 1980s 90s లో టీచర్ మలీనా మూవీ యాక్ట్రెస్ చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి ఈ ఫొటోస్ వీడియోస్ ద్వారా అని కొంతమంది పర్టికులర్, అంటే అందరూ కాదు, వాళ్ళ కనీసం వాళ్ళ ఫేస్ అయినా ఉందా, వాళ్ళు ముఖం తెలియని ఎవరో కావాలని జలస్ ఫీలింగ్ తో చెప్పే వాళ్ళు తప్పితే వాళ్ళకి కనీసం ఫేస్ కూడా లేదు. అంటే కామెంట్లు 10-15 వస్తే లైక్లు వేలల్లో వస్తున్నాయి. అవును. అవి చూసి
ఇగ్నోర్ చేస్తున్నారు. హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఆ 10-15 మందిని చూసి వీళ్ళని సో పట్టించుకో. మీరు వెల్నెస్ కోచ్ గా ఏం చెప్తారు అలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ కి ఆన్సర్? ఏం లేదండి, అన్హ్యాపీ ఉండకండి. Be మీ happy. భార్యను ప్రేమించండి. పక్కనోడు వాళ్ళ భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో చూసి నేర్చుకొని చెప్పేశారు భార్య అని. వాళ్ళకి చెప్తున్నారు. He revealed. అంటే మీరు కౌన్సిలింగ్ అని చెప్పారు కాబట్టి నేను ఏం చెప్తానో వాళ్ళకి అది అంటే కొంతమంది ఏమో డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తుంటారు, ఎందుకు మీరు పర్సనల్ గా ఉండేది ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేస్తున్నారు అని కొంతమంది అంటారు. లేదురా, మోస్ట్లీ విడిపోండి 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 అనే పెడుతున్నారు. అవును. ఇది ఎక్కువ కాలం ఉండదు, విడిపోతారు మీరు. దే ఆర్ విషింగ్, ఐ థింక్. అంటే పూజలు చేస్తున్నారు లేదో తెలియదు కానీ ఇక్కడ పూజలు చేసిన విడిపోమని సంగతి తెలియదు వాళ్ళకి. అంటే ఆ క్షణం వరకు బాధేస్తుంది. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు అంటే పర్సనల్ లైఫ్ ని బయటకు చూపిస్తున్నారు పబ్లిక్ గా, ఎందుకు ఇలాంటి డ్రెస్సింగ్ తో వీడియోస్ బయటకు వస్తున్నాయి, ఫొటోస్ వస్తున్నాయి. అంటే డ్రెస్సింగ్ అని చూస్తే నాకు ఎక్కడ బ్యాడ్ అనిపించలేదు. నేను ఎప్పుడూ బట్టలు వేసుకోను. మరి జిమ్ బాడీ యాక్చువల్లీ అవైపోయింది, అందరు పొట్టలు వేసుకొని ఇలా వేసుకొని పాపం వల్ల ఆబ్వియస్లీ బ్రో నిజాలు మాట్లాడుకుంటున్నాం. అంటే చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అయ్యి జిమ్ స్టార్ట్ చేస్తే నాకు హ్యాపీ. ఓకే, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే పర్వాలేదు బ్రో, భయపడద్దు ఎవరు బాధపడ. ఓకే, ఎంత మాట అనేసావు అమ్మా. అంటే పొట్టుండడం తప్పు కాదు, దాని గురించి పని చేయకపోవడం తప్పు. అది నిజం. అదే పబ్లిక్ గా ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్స్ చాయిస్. సో తన ఫేవరెట్ హీరో ప్రభాస్. చెప్పు, నవ్వుతావేంటి చెప్పు. రాంగ్, నేను ఎన్ని ఇంటర్వ్యూస్ లో మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా కదా, ప్రభాస్ అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఐ లవ్ ప్రభాస్. బట్ రీసెంట్ గా నేను ఎక్కువ ప్రభాస్ గురించి చెప్తున్నప్పటికీ నీకు అలా అనిపించింది. ఓకే, నీకు నిజంగా అంటే తన అనదర్ ఛాన్స్. అంటే తన డాడ్ తన హీరో. ఓకే, నేను ఇండస్ట్రీలో చెప్పాను. ఇండస్ట్రీలోనే ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం బికాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు మరి. అసలు ఇన్స్పైరబుల్, అసలు ఎంత ఇన్స్పిరేషన్ తను చూస్తే వావ్ అనిపిస్తుంది. ఎంతమంది ఎన్ని సూటిపోటి మాట్లాడుతున్నా అలానే స్ట్రాంగ్ గా నించొని సొసైటీ కోసం ఫైట్ చేయడం. ఫైట్ ఇప్పుడు చేసుకుంటూ అయిపోయిన తర్వాత ఎన్ని సాల్వ్ చేస్తున్నారు, ఎంత బాగా అనిపిస్తున్నారు అంటే వావ్. అంటే వన్ డే సీఎం అలా చేస్తారు కదా ఒక మూవీలో, ఆయన అంటే వన్ డే సీఎం లాంటి ఒక క్యారెక్టర్, మూవీ క్యారెక్టర్ ఇప్పుడు రియల్ గా మనకి కనిపిస్తుంది, సీఎం లా కనిపిస్తున్నారు అనిపిస్తుంది. అస్సలు నచ్చని ఫుడ్ ఇది చెప్తాడు, చెప్పు చెప్పు చెప్పు. నేను ఏది తినని చెప్పు. కూరగాయలు కాదు, ఆనియన్స్. ఆనియన్ ఇష్టం ఉండదు. ఆనియన్ అయితే అసలు పారిపోతుంది. తన మూడ్ బాగాలేనప్పుడు ఏం చేస్తుంది? పడుకుంటాం. This is right. 100%. అంతేనా? డిస్కషన్ ఏం పెట్టదా? హడావిడి ఏముండదు, పడుకుంటది మంచిగా. చిన్నపిల్లలు ఎట్లా అలా నిద్రపోతుంది మంచిగా, నాకౌట్ లేచి ఫ్రెష్ మైండ్ తోని దెన్ వి డిస్కస్. కొన్నిసార్లు కావాలని అల్లరి చేస్తున్నాయి ఈ మధ్య అల్లరి. ఓకే, తన డ్రీమ్ ఏంటి? అంటే చాలా సక్సెస్ఫుల్ యాక్టర్ అవ్వాలి, దట్ ఈస్ వన్. అండ్ ఐఎమ్ హర్ డ్రీమ్, పార్ట్ ఆఫ్ ఇట్ ఉండాలి. వెన్ షీ ఈస్ రిసీవింగ్ ద అవార్డ్ ఐఎమ్ హర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేసికలీ. చాలా బాగా యాక్ట్ చేస్తుంది. వెన్ ఎవర్ షీ ఈస్ రిహర్సింగ్ ఫర్ ద ఆడిషన్స్ ఆర్ హర్ డైలాగ్స్ ఆర్ వాట్ ఎవర్ హర్ మోనోలాగ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్, బ్రిలియంట్. అందరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు డైరెక్టర్స్ అందరు కూడా. మరి బిగ్ బాస్ లో తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నేను బిగ్ బాస్ ఎప్పుడు చూడలే. తన కోసం ఇంటివ్వకు. నేను చెప్పట్లే ఇటు టీవీ ఆన్ చేయగానే నైట్ అయిందంటే, డార్క్ అయిన తర్వాత టీవీ ఆన్ చేయగానే పడుకొని పోతాడు. ఎంత మంచి హ్యాబిట్ అది. మూవీస్ పెట్టడం, తను పడుకోవడం. నాకు ఆ మూవీ అయ్యే వరకు కూడా నిద్ర రాదు. తినేమో మూవీ 10 minutes కాగానే పడుకొని పోతాడు. నేను ఒక్కదాన్ని చూడాలి 10 minutes. ఇప్పుడు దీనికి ఏమంటాం ఆన్సర్? అయినా నాకు తెలియదు అంటున్నా. తెలియదు నాకు. దాన్ని ఇప్పుడు ఎందుకు తెలుసుకోలేదు? ఇప్పుడు అడిగారు, ఇప్పుడు తెలుసుకుంటా. ఇప్పుడు చెప్పు, ఎందుకు చూడలేదు? సరే, ఇవాళ ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకునే వేటలో ఉంటారు. చెప్పే అబ్బాయి ఇప్పుడే పాపం ఏం చూస్తారు అన్ని ఎపిసోడ్స్. సోహెల్ ఇది నాకు చెప్పింది. ఫేవరెట్ కంటెస్టెంట్ కొంచెం లుక్స్ కూడా కొంచెం సోహెల్ లాగా కనిపిస్తారు కదా. ఏం కాదు, అప్పుడప్పుడు కనిపిరా? లేదు లేరా? అంటే షీ వన్స్ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్వర్సేషన్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద, ఐ టోల్డ్ దట్ హి ఇస్ మై క్రష్ అని చెప్పాను అని చెప్పేసి చెప్పు. కలిసారు ఎప్పుడైనా సోహెల్ ని?
తను ఇక్కడ లేదు, తను ఎక్కడో US లో ఉండి ఇప్పుడే వచ్చాడు కదా. సో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది పార్టీస్కి వస్తుంటారు, కలుస్తుంటారు, చాలా మంది ఉన్నారు, అయినా కూడా ఇనాయానే ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? దీనికి మీకు 1 పాయింట్ మైనస్. అయ్యో ఇప్పుడే ఈ ప్రపంచంలో ఎవరు ఇంటర్వ్యూ వరకే పాయింట్ మైనస్ చేస్తావు నువ్వు. నెగిటివ్ మార్కింగ్. లేదు అంటే తిను నాలో ఒక హాఫ్ భాగం ఎక్కడెక్కడో తప్పిపోయి ఉండే, అది ఇప్పుడు వచ్చి అటాచ్ అయింది బా, అంతే. ఏదో సినిమా గుర్తొస్తుంది నాకు, ఎందుకంటే ప్రేమ. ఎస్ అది గుర్తొస్తుంది నాకు. అదే చెప్పా కదా, మాది 2 జన్మల ముందు బంధం. వాట్ దట్ ఫీలింగ్ ఆర్ వాట్ దట్ మూవీ ఇస్ చూడలేదు ఎప్పుడు. ఆల్ మూవీస్ చాలా బాగుంటాయి. అందరికి ఇష్టమైన ఒక సాంగ్ ఎప్పటికీ పబ్ లో పాడుకుంటున్నారు సాంగ్, అది ఏంది గంధపు గాలు ఆ సాంగ్. నేను పాడతావా సరే? నేను పాడితే నన్ను ఆ కెమెరా నుంచి వచ్చి కొడతాను. He's a very good singer, dancer, and he has a lot of talents and martial arts. సరే, దిల్ నే యే కహా హై దిల్ సే మొహబ్బత్ హో గయి హై తుమ్సే, दिल ने ये कहा है दिल से मोहब्बत हो गई है तुमसे, मेरे जान मेरे दिलबर मेरा एतबार कर लो कि जितना बेकरार हूँ मैं खुद को बेकरार कर लो, मेरी धड़कनों को समझो तुम भी मुझसे प्यार कर लो. Always. నైస్. సో Thank you. ఇలా అయితే మీరు రోజు చాలా పాటలు పాడచ్చు. ఇంకా బాగా వస్తుంది ఆటోమేటిక్. బాగా పాడతాడు అండ్ డాన్స్. ఇప్పుడు చాలా ఇనాయకి ప్రపోజ్ చేయలేదన్నారు కదా, మీరు ఇద్దరు ప్రపోజ్ చేసుకోలేదన్నారు కదా, సో మీకు చాలా లాంగ్వేజెస్ వచ్చని తను చెప్పింది. ఓకే, ఒక లవ్ షార్ట్ అండ్ ప్రపోజ్ స్వీట్ అంటే ఐ లవ్ యూ అనే కాదు, మీకు ఎలా అనిపిస్తే అలా ప్రపోజ్. ఒక షార్ట్ గా చెప్తాను, మరి ఎక్కువ చెప్పకుండా. జతైం మా ఫ్యామ్. ఆ లాంగ్వేజ్ ఏంటో కూడా చెప్పాలా? ఇట్స్ ఫ్రెంచ్. ఓకే, నా సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. మా ఫ్యామ్. సరే, మీరు ఇంత ప్రేమ ఇంత ఆప్యాయంగా ఉంటున్నారు కాబట్టి తనకి సో ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ తన ఫోటోతో ఆలివ్ దిస్ ఇస్ వెరీ స్వీట్. ఇంత క్యూట్ ఉంది కదా. మరి మీరే ఇవ్వాలి దానికి, దట్టు తనకి స్వీట్స్ ఇష్టం కదా. Thank you Olive and thank you N Media Entertainments and thank you Anusha. So sweet of you. Anusha, you're really sweet. Yes. Thank you so much. Thank you. This is so pretty. What a surprise, yeah? Good surprise. Yes. సో చూసారు కదా, ఎంతో చక్కగా ఈ క్యూట్ కపుల్ ఇనాయ అండ్ గౌతమ్ గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.